దీపావళి అంటే కుటుంబ సభ్యులతో అంతా కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఇంటిల్లపాది ఎంతో వైభవంగా ఈ దీపావళి పండుగలను జరుపుకుంటారు. బంధువులను ఇంటికి ఆహ్వానించి బాంబులు టపాసులు కాల్చుతూ మరీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంటిని ఎంతో ముస్తాబుగా వరుస దీపాలతో అలంకరిస్తారు. దీంతో ప్రతి ఒక్క ఇల్లు దీపకాంతులతో దేదీప్యమానంగా ఆ రోజంతా వెలుగొందుతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం దీపావళిని చాలా డిఫరెంట్గా జరుపుకుంటారు. అలా ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉమ్మడి కరీంనగర్లోని ఓ ప్రాంత వాసులు దీపావళి వేడుకలను చాలా భిన్నంగా ప్రతి ఏటా శ్మశాన వాటికలో జరుపుకుంటారట. ఈ సంప్రదాయం 60 ఏళ్లుగా కొనసాగుతుందట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కార్ఖానాఘట్టలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో కొన్ని దళిత కుటుంబాలు దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటారట. పూర్వీకులు చనిపోయిన తమ కుటుంబ పెద్దలను గుర్తు చేసుకుంటూ సమాధుల మధ్య సెలబ్రేషన్స్ చేస్తారట. దీపావళికి వారం రోజుల ముందు నుంచే తమ కుటుంబ పెద్దల సమాధులను శుభ్రం చేసి పూలతో అలంకరిస్తారు. దీపావళి రోజు సాయంత్రం కుటుంబ సభ్యులంతా శ్మశాన వాటిక వద్దకు వెళ్ళి అక్కడే టపాసులు కాలుస్తారట. పూర్వీకులకు ఇష్టమైన వంటలొండి సమాధుల వద్ద నైవేద్యంగా పెడతామని అక్కడ స్థానికులు చెప్తున్నారు. నైవేద్యాలు సమర్పించిన తర్వాత వారిని స్మరించుకుంటూ సమాధుల వద్ద పూజలు కూడా చేస్తారట. ఉపాధి కోసం వలస వెళ్లిన వారు సైతం దీపావళికి కార్ఖానా వచ్చి శ్మశాన వాటికలో తమ పూర్వీకులను తలుచుకుంటూ పూజలు చేస్తారు. అయితే వీరిని ఎవరూ కూడా వ్యతిరేకించరట. వారికి ఇతర వర్గాలు సహకరించి మరీ వారు ఆనందంగా గడిపేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తారని అంటున్నారు. ఇది దాదాపుగా 60 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారమని అక్కడ స్థానికులు చెప్తున్న మాట. ఇక ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఉన్న జడ్బెన్నవరం పంచాయతీలో ఉన్న కిత్తంపేట గ్రామం 7 దశాబ్దాలుగా దీపావళి అసలు జరుపుకోవట్లేదట. 70 ఏళ్ల క్రితం ఆ ఊరంతా పాకలే ఉండేవట. గడ్డివాములు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఉండేవట. దీపావళి నాడు దివిటిలు తిప్పుతుండగా నిప్పురవ్వలు పడి ఇళ్లన్నీ కాలిపోవడంతో పాటు పశువులన్నీ కూడా చనిపోయాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపావళికి అపశకునాలే జరుగుతూ ఉండడంతో ఆ పండుగ సమయానికి ఎక్కువగా మరణాలు సంభవించడంతో దీపావళిని జరుపుకోవటం మానేశారట కిత్తంపేట గ్రామస్తులు. దీపాలను కూడా వెలిగించొద్దని నాటి పెద్దలు తీర్మానం చేయడంతో అదే ఆదేశాలను ఇప్పటికీ పాటిస్తున్నారు ఆ గ్రామవాసులు. తరాలు మారినా కాలం మారినా కూడా తమకు ఆచారంగా ఈ దీపావళిని జరుపుకోవట్లేదు. తమ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా టపాసులు కాల్చలేదని అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని 7 గ్రామాల ప్రజలు నిశ్శబ్ద దీపావళిని జరుపుకుంటారట. కాంతి వెలుగులు లేకుండా, శబ్దాలు రాకుండా ఈ గ్రామాల్లో దీపావళి జరుగుతుంది. ఈ గ్రామాలకు సమీపంలో ఉన్న పక్షుల సంరక్షణ కేంద్రంలో వేలాది స్థానిక పక్షి జాతులు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షులు గుడ్లు పెట్టి వాటిని పొదుగుతాయి. అరుదైన ఆ పక్షి జాతులను రక్షించడానికి టపాకాయలు, క్రాకర్లను పేల్చకుండా పక్షుల్ని భయపెట్టకుండా ఉండటానికి ఈ 7 గ్రామాల్లోని 900 కంటే ఎక్కువ కుటుంబాలు టపాసులు పేల్చకూడదనే నిర్ణయం తీసుకున్నాయి. గత 22 ఏళ్లుగా ఈ గ్రామాల ప్రజలు ఇలాగే నిశ్శబ్దంగా దీపావళి జరుపుకుంటున్నారు. చిన్న నిప్పురవ్వలు వచ్చే క్రాకర్స్ మాత్రమే గ్రామస్తులు అనుమతిస్తారు. సో ఈ ఏడాది కూడా లప్పంపాలెం, వడముగ వెల్లోడే, సెమ్మదంపాలెం, కరుకునకట్ట వలస, పొంగంపాడి తదితర గ్రామాలు నిశ్శబ్ద దీపావళిని జరుపుకుంటున్నాయట. ఇక ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో దీపావళి వెలుగులు ఉండవు. పండుగ సందర్భంగా ఈ గ్రామాల్లో రంగోలీ వేయరు, దీపాలు వెలిగించరు, వేడుకలు జరుపుకోరు. పండుగ రోజున సెలబ్రేషన్స్ మానుకొని కన్నీళ్లు పెట్టుకుంటారట అక్కడి ప్రజలు. క్షత్రియరాజు అయిన పృథ్వీరాజ్ చౌహాన్ను మొహమ్మద్ ఘోరీ ఈ రోజున హత్య చేశాడని ఇక్కడ ప్రజల నమ్మకం. రాజ్గఢ్ ప్రాంతంలోని భావా, అటారీ చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల్లో నివసిస్తున్న చౌహాన్ క్షత్రియ కుటుంబాలు ఈ దీపావళిని అసలు జరుపుకోరు. పృథ్వీరాజ్ చౌహాన్ను తమ పూర్వీకుడిగా, గొప్ప యోధుడిగా భావిస్తారు అక్కడ ప్రజలు. అందుకని ఇక్కడ ప్రజలు పండుగ రోజున ఆనందం కంటే ఎక్కువగా దుఃఖంతో జరుపుకుంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ పృథ్వీరాజ్ చౌహాన్ను జ్ఞాపకార్థంగా తలుచుకొని దుఃఖిస్తారు.
ప్రతి కుటుంబంలోని సభ్యులు రోజంతా నిశ్శబ్దంగా గడుపుతారు. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా సమ్ము అనే గ్రామంలో కూడా శతాబ్దాల కాలంగా ఆ ఊళ్ళో దీపావళి చేసుకోరట. ఒక మహిళ తన భర్త చితిపై ఆత్మహత్య చేసుకొని దీపావళి పండుగ జరుపుకోకుండా శాపం పెట్టిందట. అప్పటి నుంచి స్థానికుల ఉద్దేశపూర్వకంగా దీపాల పండుగ రోజున చీకట్లో ఉంటారని తెలుస్తుంది. ఇప్పటికీ ఆ గ్రామంలోని ప్రజలు దీపావళి జరుపుకోవటానికి ప్రయత్నించినప్పుడల్లా ఎవరైనా చనిపోవడం లేక గ్రామంలో ఏదైనా విపత్తు సంభవించడం జరుగుతుందని అక్కడి గ్రామస్తులు అంటున్నారు. కొన్ని ఆచారాల ద్వారా శాప విముక్తి కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదని అంటున్నారు. 3 ఏళ్ల కిందట గ్రామంలో ఒక పెద్ద యజ్ఞం చేశారని, అయినా శాప విముక్తి కలగలేదని అంటున్నారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా దీపావళి నాడు వింత నమ్మకాలు, ఆచారాలు పాటిస్తూ ఉంటారు.